అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం కదా. నేను ఉదయంని మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి దర్శనానికి అయితే వెళ్ళాను. ఇక్కడ రోడ్డుకి సుజాత నగర్ ఏరియా అండి ఇది. అంటే ఎన్ఏడి నుంచి పెందుర్తికి వెళ్ళే రోడ్డు దగ్గర ఈ జంక్షన్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి ఈ ద్వారంలోంచి లోపలికి కొంచెం వెళ్తే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అయితే ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. భక్తులందరూ కూడా ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వరుసగా అయితే టెంపుల్స్ గుళ్ళు అయితే ఉన్నాయండి. కొంచెం వర్షం పడింది ఆ టైంకి. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇదైతే చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్లోకి వెళ్ళగానే. ఇక్కడ పూజారి గారు కూడా చాలా చక్కగా పూజ చేశారు. అలాగే అందరినీ కూడా చాలా చక్కగా దీవించారనమాట. ఇది అయిన తర్వాత పక్కనే జంట నాగులు విగ్రహం కూడా ఉంది. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే. ఇక్కడే వాటర్ పెట్టారండి. ఈ నీళ్ళు తీసుకొని మనము అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ విగ్రహానికి. తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ షిరిడి సాయిబాబా గుడి అయితే ఉంది. ఇది నిజంగా షిరిడి వెళ్ళినంత అనుభూతి కలిగింది. లోపల విగ్రహం అయితే షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా గారి విగ్రహం లాగే అనిపించింది. పాలరాతి విగ్రహం చాలా అద్భుతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. కరెక్ట్గా నేను వెళ్ళిన ఒక 2-3 నిమిషాలకి హారతి స్టార్ట్ చేశారు. చాలా పాటలు పాడడం జరిగిందనమాట అక్కడ. భజన హారతి పాటలు అవన్నీ. చాలాసేపు ఇక్కడే ఉన్నానండి నేను. ఇక్కడ ఆగస్ట్ నెలలోని మొదటి వారంలోని ధునిని కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. అలాగే వ్రతం కూడా చేస్తున్నారు ఇక్కడ. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వ్రతాలకు కూడా ఇందులోకి చేరవచ్చు, వ్రతం చేయించుకోవడానికి ఇక్కడ. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలండి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పక్కని కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఆ పక్క నుంచి వెళ్ళగానే రైట్ సైడ్కి తిరగగానే అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, అలివేలు మంగమ్మ. ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. ఈ పార్క్ కొంచెం దాటగానే ఇక్కడ నుంచి గుడి స్టార్ట్ అవుతుంది అనమాట. అలివేలు మంగమ్మ గుడి ఇది. శ్రీ అలివేలు మంగమ్మ దేవస్థానం ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పులు విప్పుకోవడానికి స్టాండ్ అన్నీ పెట్టారు. చాలా సౌకర్యంగా కూడా ఉన్నాయండి అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. కొబ్బరికాయలు, ఇంకా రకరకాల పుస్తకాలు కానీ, భక్తి పుస్తకాలు, పూజా విధానం పుస్తకాలు. ఇక్కడ భక్తులు చాలామంది వచ్చారు. ఈ రోజే కాదండి, ప్రతి శుక్రవారం ఇక్కడ ఇదే విధంగా పూజ జరుగుతూ ఉంటుంది. భక్తులు చాలా మంది ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి కుంకుమ, అలాగే పసుపు తాడును కూడా అందరికీ ఇస్తూ ఉంటారనమాట. అది చాలామంది మెళ్ళో కట్టుకుంటూ ఉంటారు, లేదా చేతికైనా కట్టుకుంటూ ఉంటారు. ఈసారి అంటే ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మాత్రం ప్రతి శుక్రవారం అంటే 4-5 శుక్రవారాలు ఉంటాయి కదా. 4-5 శుక్రవారాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే అందరికీ కూడా ఒక స్లిప్స్ ఇస్తూ ఉంటారనమాట, నెంబర్స్. అవన్నీ కూడా లాస్ట్ వరకు మనం పూజలన్నీ అయిన తర్వాత లాస్ట్లోని డ్రా తీస్తారనమాట. అది డ్రా తీసినప్పుడు ఎవరికైనా ఆ డ్రా నెంబర్ వచ్చిన వాళ్ళకి అమ్మవారికి వచ్చినటువంటి చీరల్లోంచి 2 చీరలని ఇస్తారు.
మొదటి బహుమతి. ఇక రెండో బహుమతి ఒక చీర మాత్రమే ఇస్తారు. అలాగే ఇంకొంచెం సేపు పూజ అంతా అయిన తర్వాత చివరిగా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి రూపు అంటే కాయిన్ అనమాట, గోల్డ్ కాయిన్ చిన్నది. నాకు ఎన్ని గ్రాములు ఏంటి అవన్నీ తెలియదు, కానీ ఒక కాయిన్ అని చెప్పారు. ఆ కాయిన్ మాత్రం ఎవరికైతే డ్రాలో వాళ్ళ నెంబర్ వస్తుందో వాళ్ళకైతే ఇస్తారనమాట. అంటే ఇవ్వడం అంటే ఆ రోజే ఇచ్చారు. 4 వారాలు 5 వారాలు శుక్రవారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరి రోజుని ఆ బహుమతులందరూ ప్రతి వారం తీస్తుంటారు. అలాగా అందరూ గెలిచిన వారందరికీ కూడా ఒకేసారిగా వారికి వచ్చినటువంటి బహుమతిని వారికి అందజేస్తూ ఉంటారు. ఎంతో అదృష్టం ఉండాలి కదా అమ్మవారి ప్రసాదం దొరకడం అంటే. అలాగే పూజ అంత కార్యక్రమం అయిన తర్వాత చివరిగా అందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అయితే పెడతారండి ఇక్కడ ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే అడ్రస్ అయితే ఎన్ఐడి నుంచి పెందుర్తికి వెళ్ళే రోడ్లోని సుజాత నగర్ అని ఉంటుంది. సుజాత నగర్ దగ్గర మనం జంక్షన్లో రైట్ సైడ్ అటువైపు వెళ్తే కనుక అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే కొంచెం లోపలికి వెళ్తే ఉంటుందండి.